ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలియపరిచారు. ఆరోగ్యశ్రీ పథకంను 25 లక్షలకు పెంచినట్లు, పలు రకాల యాప్ల ద్వారా ఉచిత వైద్య సౌకర్యం పొందవచ్చునన్నారు. 104 కాల్ సెంటర్ ద్వారా కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా కానీ, 108 అంబులెన్స్ ద్వారా కానీ, ఫ్యామిలీ డాక్టర్ ద్వారా కానీ, ప్రాథమిక వైద్య కేంద్రం ద్వారా కానీ, వైఎస్ఆర్ ఆరోగ్య యాప్ ద్వారా కానీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా కానీ ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చునన్నారు. ఈ పథకం ద్వారా 3257 చికిత్సలను 2285 ప్రభుత్వ వైద్యశాలలో మరియు ప్రైవేటు వైద్యశాలలో పొందవచ్చునన్నారు. ఆరోగ్య సేవలు ఉచితంగా చేయని వైద్యశాలలపై 104 నెంబర్కు ఫోన్ చేయాలన్నారు. వైద్య సిబ్బంది ఎవరైనా వైద్యం కొరకు లంచం అడిగితే 14400 నెంబర్కు ఫోన్ చేయవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు, డిటి రవిశంకర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్ రెడ్డి, సిడిపిఓ సిహెచ్ భారతి, సూపర్వైజర్ కె అనురాధ, విఆర్ఓ శ్రీనివాసరావు, నగర పంచాయతీ 3వ వార్డు కౌన్సిలర్ తుల్లూరి బాబు, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం సంబంధించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినట్టుగా 20 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకం ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించి నుంచి ప్రతి పేదవాడు ఆరోగ్య సంబంధించి ఎటువంటి సమస్యలైనా సరే 20 లక్షల రూపాయలు సదుపాయం అందిస్తున్న కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ కార్యక్రమం ద్వారా కొత్తగా రేషన్ ఆరోగ్యశ్రీ కార్డు సచివాలయం ద్వారా ఏఎంలు మరియు మున్సిపల్ సిబ్బంది వారి ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పట్టణ ముందు అదేవిధంగా ఇతర సిబ్బంది